మనం చూస్తున్న ఈ విశాలమైన విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని కోట్ల కొద్ది నక్షత్ర వ్యవస్థలు, లక్షల కొద్ది గ్యాలక్సీలు, వాటి మధ్య ప్రయాణించే అనేక రకాల ఆస్ట్రాయిడ్ మరియు కామెట్లు ఉంటాయి. వాటిలో చాలా వరకు తమ స్టార్ సిస్టంలోనే తిరుగుతూ ఉండిపోతాయి. కానీ కొన్ని అత్యంత అరుదైన సందర్భాల్లో అవి తమ ఆరిజిన్ నుండి బయటకు దూసుకెళ్లి మరో నక్షత్ర వ్యవస్థలోకి ప్రయాణిస్తాయి. ఇలా వేరే స్టార్ సిస్టమ్ నుంచి ప్రయాణించి వచ్చిన ఆబ్జెక్టే ఈ 3i అట్లాస్. ఇది సాధారణ కామెట్ మాత్రం కాదు. ఎందుకంటే ఇది మన సౌర వ్యవస్థకి చెందింది కాదు కాబట్టి ఈ ఆబ్జెక్ట్లో ఎన్నో రహస్యాలు దాగి ఉండొచ్చు. ఇది మన సౌర వ్యవస్థకి దూరంగా ఉన్న ఏదో ఒక నక్షత్రం దగ్గర పుట్టి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రయాణం కోట్లు కాదు, బిలియన్ల సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉండవచ్చు. అంత పెద్ద కాలం పాటు అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఒక సమయంలో ఇది మన సౌర వ్యవస్థ వైపు తిప్పుకొని ఇప్పుడు ఇక్కడికి చేరింది. డిసెంబర్ 19, 2025న భూమికి అత్యంత దగ్గరగా వచ్చింది. అప్పుడు దీని దూరం దాదాపు 1.8 ఆస్ట్రానామికల్ యూనిట్స్, అంటే సుమారు 270 మిలియన్ల కిలోమీటర్లతో సమానం. దీని దూరం స్పేస్ పరంగా చూస్తే పెద్దది కాదు. ముఖ్యంగా ఇది ఒక ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అవడంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది టెలిస్కోప్లు దీనిపైనే దృష్టి పెట్టాయి. దీని వేగం గురించి మాట్లాడితే అది అద్భుతం. సెకనుకు దాదాపు 72 కిలోమీటర్ల వేగంతో ఇది మన సోలార్ సిస్టంలోకి దూసుకొచ్చింది. దీనివల్ల భూమికి ప్రమాదం ఉందని కొంతమంది భయపడ్డారు. కానీ శాస్త్రవేత్తలు వెంటనే ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. తరువాత ఇది మన భూమికి దూరంగా సురక్షితమైన మార్గంలో మన భూమిని దాటి వెళ్ళిపోయింది. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే 3i అట్లాస్ మన భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దీని యాక్టివిటీ ఒక్కసారిగా పెరిగింది. ఈ కామెట్ యొక్క టెయిల్లో ఒక అన్యూజువల్ గ్లోయింగ్ కనిపించింది. కొన్ని టెలిస్కోప్లలో అయితే టెయిల్ యొక్క యాంగిల్ కూడా మారినట్టు గమనించారు. నాసా, ఈఎస్ఏ, పార్కర్ సోలార్ ప్రోబ్ అన్నీ ఈ రేర్ విజిటర్ యొక్క ఎవ్రీ సెకండ్ను క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించాయి. ఇలా తెలియని ప్రపంచం నుండి వచ్చిన ఒక మెసెంజర్ మన భూమిని దాటి వెళ్ళడం మనలో చాలా ప్రశ్నలను రేగెత్తాయి. ఈ ఆబ్జెక్ట్ మన సౌర వ్యవస్థను సాధారణంగానే దాటిందా, లేదా ఏదైనా కారణంతో వచ్చిందా అన్న ప్రశ్నలు మిగిలిపోయాయి. 3i అట్లాస్పై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో చాలా ఆసక్తికరమైన విషయాలే బయటపడ్డాయి. మొదట దీని నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు ఇందులో యూనివర్సల్ కామెట్లలో కనిపించే ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కొన్ని అన్యూజువల్ రేషియోస్ గమనించారు. ముఖ్యంగా ఇందులో సైనైడ్ ట్రేసెస్, కార్బన్ కాంపౌండ్స్ మరియు ఇతర వోల్టైల్ మెటీరియల్స్ ఉన్నట్టు కనిపించాయి. ఇవన్నీ సాధారణమైన అన్యూజువల్ కాన్సంట్రేషన్ కలిగి ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఇంకా వింత విషయం ఏంటంటే దీని టెయిల్లో కనిపించిన వాబ్లింగ్ జెట్స్. సాధారణంగా కామెట్ నుండి బయటకు వచ్చే గ్యాస్ జెట్లు ఒకే దిశలో ప్రెడిక్టబుల్గా వస్తాయి. కానీ 3i అట్లాస్లో కలిగిన కొన్ని కారణాల వల్ల సర్క్యులర్ ప్యాటర్న్స్లో ఆడుతున్నట్టు కనిపించాయి. దీని రొటేషన్ కూడా చాలా ఇర్రెగ్యులర్గా ఉందని తెలుస్తోంది. బ్రేక్ త్రో లిజన్ వంటి ఆర్గనైజేషన్లు ఈ ఆబ్జెక్ట్పై రేడియో సిగ్నల్స్ని కూడా స్కాన్ చేశాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆర్టిఫిషియల్ సిగ్నల్ కూడా కనబడలేదు. ఇప్పటికీ 3i అట్లాస్ మాత్రం సాధారణ కామెట్ లాంటి బిహేవియర్ కాదని చాలా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం దీని ట్రాజెక్టరీ. ఇది ఎటువంటి గ్రావిటేషనల్ డిస్టర్బెన్స్ లేకుండా ఒక స్ట్రైట్ పర్ఫెక్ట్ పాత్ ఫాలో చేసింది. ఇది సహజ సిద్ధమే అయి ఉండొచ్చు, కానీ ఇది టూ పర్ఫెక్ట్గా ఉండడంతో చాలా మందిలో సందేహాలను పెంచింది. ఇక్కడ ఏలియన్స్ని నమ్మే వారికి మాత్రం ఒక ప్రశ్న వస్తుంది. 3i అట్లాస్ ఒక కామెట్టా, లేక ఏలియన్స్ పంపిన ఒక అబ్జర్వేషనల్ స్పేస్షిప్పా? మొదటగా శాస్త్రవేత్తలు అధికారంగా ఇది ఒక కామెట్ అని చెప్తున్నారు. కానీ కొన్ని లక్షణాలు మాత్రం న్యాచురల్ కాదని కొందరు రీసెర్చర్స్ ఓపెన్గా చెప్తున్నారు. ఏదైనప్పటికీ 3i అట్లాస్ మన గ్రహం పక్కగా వెళ్ళిపోయిన ఒక కామెట్ కంటే ఎక్కువ మన ఆలోచనలో కొత్త రహస్యాలను తెరిచి ఒక పెద్ద ప్రశ్నను వదిలి వెళ్ళింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.